బ్రేకింగ్ న్యూస్ ఉత్కంఠ వీడింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ నవీన్ యాదవ్ కు కన్ఫర్మ్ అయింది. టికెట్ నవీన్ యాదవ్ కేటాయిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించింది. పలువురు పేర్లు ప్రచారంలో ఉన్న అసవాలు ఒత్తిళ్లు తెచ్చినా మొదటి నుంచి ప్రచారంలో ఉన్న పేరుని టికెట్ వరించింది. అనేక సర్వేలు చర్చల అనంతరం అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. నవీన్ యాదవ్ స్థానిక యువనేత కావడంతో ఎంపికపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రెండు 2014లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు నవీన్ యాదవ్. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీసీ లీడర్ కావడం, ముస్లిం సామాజిక వర్గం మద్దతు ఉండడంతో నవీన్ యాదవ్ వైపే ఏఐసీసీ మొగ్గు చూపించింది. ఇక జూబ్లీహిల్స్ టికెట్ కోసం చివరి వరకు కాంగ్రెస్ సీనియర్లు పోటీ పడగా ఆ యువకుడు కావడంతో నవీన్ కే ఛాన్స్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ లో తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, రహదారుల మోరుగు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు 200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. దీనికి తోడుగా ఇప్పుడు స్థానికంగా ప్రజల సమస్యలు తెలిసిన ప్రజలు మనసెరిగిన నాయకుడిగా నవీన్ యాదవ్ నియోజకవర్గానికి మరింత మేలు చేస్తారని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ప్రకటించడంతోనే అధికార పార్టీ గెలుపు ఖరారైందని పేర్కొంటున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని నవీన్ యాదవ్ అభివృద్ధి పథంలోకి తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చే అవకాశాలున్న కాంగ్రెస్ పార్టీ వారందరినీ కాదని యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఓబీసీ నేతలు ఎంపిక చేసింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలుకు కృషి చేస్తున్న సీఎం ఈ ఉప ఎన్నికలోనూ బీసీ అభ్యర్థిని ప్రకటించి ఆయా వర్గాల సాధికారతలో తన చిత్తశుద్ధి మరోసారి నిరూపించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ ఆయన ఉప ఎన్నికల బరిలో దింపినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలు నవీన్ యాదవ్ను తమవాడిగా భావిస్తుండడం వల్లే ఆయనకు టికెట్ కేటాయించడానికి కారణమైందన్నారు.